శుద్ధులమే అనుకొని గనక కొనసాగిస్తున్నట్లయితే, వాక్య అనుభవం లేకుండా ఉన్నట్లయితే, ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మనలో కళంకం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం అనుకోవచ్చు, నాలో ఎవ్వరూ కూడా తప్పు చూపించలేరని నేను అన్నాను అనుకోండి, అది అబద్ధం. ఎవరు చెప్పారు? నేను మనిషినే కదా. ఏదో ఒక చిన్నదో పెద్దదో ప్రతి మనిషిలో తప్పిదాలనేవి సహజం. ఇది అంతే. సహజము అని అంటే దాని అర్థం ఏంటంటే, ఆనవాయితీగా, సాంప్రదాయకముగా, అలవాటు పూర్వకముగా ప్రతి మనిషిలో ఎంత గొప్పవాడైనా, భూమి మీద పుట్టిన ఎంత భక్తుడిలోనైనా భక్తురాల్లోనైనా ఏదో ఒక మూల, ఏదో ఒక చిన్న తప్పిదం అనేది ఖచ్చితంగా ఉండటం కద్దు. కనుకనే మనము దేవుని ద్వారాగా పరిశుద్ధపరచబడాలన్నది తథ్యం. దేవుడే మనల్ని